గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిశ్శబ్ద స్వరం యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన క్లాస్లో డే 7 క్లాస్ అండి ఇది. ఇందులో మనం ఫస్ట్ డే ఆఫ్ బార్డర్స్ ఇన్ వార్లియా చూడబోతున్నాం. ఎవరికైనా ముందు వీడియోస్లో ప్లాంట్స్, బేసిక్ స్ట్రక్చర్స్ అవన్నీ పెట్టామండి. ఈ వీడియో చూసిన వాళ్ళు నచ్చితే ఆ వీడియోస్ని కొంచెం ఒకసారి చూడండి, మీకు ఈజీగా ఉంటుంది. ఈ బార్డర్స్ చాలా ఉంటాయండి. మనం 1 by 1 అన్నీ నేర్చుకుందాము. నేను 2 వీడియోస్లో అయిపోగొడదాం అనుకున్నాను, కానీ కొంచెం అన్ని బార్డర్స్ పెడితే బాగుంటుంది అనేసి ఒక 5-6 వీడియోస్ పెట్టుకుందామండి. ఇది ఒక బార్డర్ స్టైల్, ఇంకొక బార్డర్ స్టైల్ అండి. ఇవి కొంచెం కామన్గా యూజ్ చేసే బార్డర్సే. ఫస్ట్ క్లాస్ కాబట్టి కొంచెం ఈజీగా ఉండేవి, కామన్గా యూజ్ చేసేవి చెప్తానండి. ఇంకొక మోస్ట్ ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే బార్డర్ ఇది. ఇలా లైన్స్ డ్రా చేసుకోవడం అంతే అండి. ఇంకొక వెరీ సింపుల్ అండ్ కామన్లీ యూజ్డ్ బార్డర్ అండి ఇది. చూడడానికి సింపుల్గా ఉంటుంది, కానీ కొంచెం బాగా గ్రాండ్గా కనిపిస్తుంది బార్డర్. ఇంకొక జిగ్జాగ్ బార్డర్ అండి. ఫస్ట్ మనం ఒక 4 నిలువు లైన్స్ డ్రా చేసుకొని, మళ్ళీ 4 అడ్డం లైన్స్, 4 నిలువు లైన్స్, 4 అడ్డం లైన్స్.
జస్ట్ కొండల్లాగా, సారీ, మధ్యలో చెట్లలాగా ఇలా. ఇది డే 7 ఆఫ్ వార్లీ ఆర్ట్ బేసిక్ బార్డర్స్ అండి. ఇంకా ఈ సెషన్ నాకు తెలిసి ఒక 5-6 క్లాసెస్ కంపల్సరీ ఉంటాయండి బార్డర్స్లో. అప్పుడే మనం వేసే డిజైన్స్కి వాటికి మంచి బార్డర్ ఉంటేనే మంచి లుక్ వస్తుందండి. బార్డర్ కొంచెం గ్రాండ్గా ఉంటేనే లుక్ మంచిగా ఉంటుంది. ఈరోజు వీడియో ఇంతే అండి. ఇవి చాలా ఈజీ అండ్ బేసిక్ స్ట్రక్చర్స్ అండి, బేసిక్ బార్డర్స్ ఇవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి అప్కమింగ్ క్లాసెస్లో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లస్ ఇంతకుముందు వీడియోస్ని ఒకసారి చూడండి, ప్రాక్టీస్ చేయండి. ఇవి చాలా యూజ్ అవుతాయి అప్కమింగ్ వీడియోస్లో, అప్కమింగ్ సెషన్స్లో మనం చేసే ఆర్టికల్స్కి వాటికి వీటికి యూజ్ చాలా అవుతాయి ఇవి. సో మీరు ప్రాక్టీస్ చేస్తారని కోరుకుంటున్నాను.